మన శరీరం కంటే శరీరం ఫిట్గానే ఉంటుంది, కానీ మెంటల్గా డిస్టర్బ్ అవుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాము. దానికి మెయిన్ రీజన్ ఏంటి? సో చాలా కొద్ది మందిలో ఫిజికల్గా ఫిట్నెస్ ఉండి ఫిజికల్గా హెల్తీగా ఉన్నా కానీ తమకేదో జబ్బు ఉంది అనే భయంతో అనుక్షణం కూడా చస్తూ బతుకుతూ ఉంటారు. దీన్ని సైకాలజీలో ఇల్నెస్ యాంగ్జైటీ డిజార్డర్ అంటారు. ఇల్నెస్ యాంగ్జైటీ డిజార్డర్ అంటే తమకు ఒక జబ్బు ఉందేమో అనే ఆందోళనతో ఉన్న భయం. ఇన్ జనరిక్ టర్మ్స్లో హెల్త్ యాంగ్జైటీ అంటాం, అంటే హెల్త్కి సంబంధించిన యాంగ్జైటీ డిజార్డర్ అంటాం. దీనికి ప్రత్యేకమైన కారణాలు అంటే ఇది కరోనా తర్వాత బాగా పెరిగింది. కరోనా తర్వాత చిన్న సమస్య వచ్చినా కానీ ఏదో పెద్ద జబ్బు అయి ఉంటుందనే భయం అనేది చాలా పెరిగింది. సో దాంతోపాటు ఎవరైనా ఇంట్లో కనుక సీరియస్ ఇల్నెస్ ఉన్న వాళ్ళు అనుకోండి, సపోజ్ సీరియస్ ఇల్నెస్లో ఉన్నా కానీ, తమ కుటుంబంలో ఎవరైనా కానీ సీరియస్ ఇల్నెస్తో చనిపోయినా కానీ, సో అటువంటి వాళ్ళని వీళ్ళు చూసినా కానీ వీళ్లకు ఇటువంటి ఆలోచనలు పెరిగే ప్రమాదం అయితే ఉంటుంది. సో దట్ ఈస్ మెయిన్ రీజన్. సో డాక్టర్ గారు, వీళ్ళకి ఎలాంటి ప్రమాదం ఉంటుంది? దాన్ని నెగ్లెక్ట్ చేశారనుకోండి, వాళ్ళకి ఎలాంటి ప్రమాదం ఉంటుంది? ప్రమాదం అంటే ప్రాణానికి ఏం ప్రమాదం ఉండదండి. యాక్చువల్గా ఎనీ యాంగ్జైటీ డిజార్డర్ దానివల్ల ప్రాణానికి ఏం ప్రమాదం ఉండదు. కాకపోతే జీవితంలో సుఖం సంతోషం ఉండవు. ఇప్పుడు మనము అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? హ్యాపీగా ఉండడం అనేది ఇంపార్టెంట్. సో ఈ హెల్త్ యాంగ్జైటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే నీకు ఏ జబ్బు లేకపోయినా కానీ, ఇప్పుడు మనందరికీ కూడా హెడేక్ వస్తుందండి, అందరికీ జలుబు వస్తుంది, అందరికీ దగ్గు వస్తుంది, ఏదో టైంలో అందరికీ ఎక్కడైనా ఒంటిపైన ఎప్పుడో ఒకసారి ఒక మచ్చో ఒక కురుపో వస్తుంది. ఇది కామన్ కదా, అందరికీ కామన్ ఇవి. కానీ హెల్త్ యాంగ్జైటీ ఉన్నప్పుడు ఏమనుకుంటా అంటే పొద్దున్నే హెడేక్ వచ్చిందనుకోండి, బ్రెయిన్ ట్యూమర్ అయి ఉంటుందేమో, దగ్గు వచ్చింది, లంగ్స్ పాడైపోయినాయేమో, చనిపోయిన మచ్చ వచ్చింది, స్కిన్ క్యాన్సర్ ఏమో. అంటే ఏ చిన్న లక్షణం కనిపించినా కానీ, అది సాధారణమైన సమస్య అయినా కానీ దాన్ని వరస్ట్ కేస్ సినరీ ఊహించుకుంటాడు. సపోజ్ మనం ఇప్పుడు గట్టిగా పరిగెత్తాం అనుకోండి, గుండె వేగంగా కొట్టుకుంటుంది. కొంచెం స్ట్రెస్ ఉన్నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. గుండె వేగంగా కొట్టుకున్నాను అనుకోండి, హార్ట్ అటాక్ ఏమో. లేదు గుండె పట్టేస్తుంది, ఎప్పుడన్నా ఏదైనా పని చేసినప్పుడు బరువు ఎత్తినప్పుడు గుండె పట్టేస్తుంది, ఈ కండరాలు కొంచెం పట్టేస్తాయి చెస్ట్ దగ్గర, హార్ట్ అటాక్ ఏమో హార్ట్ అటాక్ ఏమో ఆగిపోతే, ఈ సమస్యలు ఆగిపోతే పర్లేదు, కొంత ఆందోళన అనుకోవచ్చు. అలా ఆగరు వీళ్ళు. వెంటనే హాస్పిటల్లో పరిగెత్తారు, సార్ నాకు హార్ట్ అటాక్లో ఉంది సార్, ఈసీజీ తీయండి, లేదంటే ఎక్కువ తీయండి, ఏదో ఇంక అన్ని రకాల టెస్టులు చేయిస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? ఆర్థికంగా నష్టం, 2 మనసుకు ప్రశాంతత ఉండదు, దాంతోపాటు ఇంట్లో కూడా ప్రశాంతత ఉండకుండా గొడవలు వస్తుంటాయి. ఇది ప్రధానంగా వచ్చే సమస్య.